మా వారికి చిన్నప్పటి నుంచి కూడా సొంత పొలం కొనాలి అనేదైతే ఒక డ్రీమేనండి. ఏదో డబ్బుండైతే కొనలేదండి. పొలం మీద ఇష్టంతో లోన్ పెట్టయితే కొన్నామన్నమాట. మా విలేజ్ చుట్టుపక్కల విలేజెస్ అంతా సెర్చ్ చేసామండి పొలం కోసం. మాకైతే కుదరలేదు. మా దగ్గర ఉండే అమౌంట్ సెట్ కావాలి అండ్ పొలానికి ఒక వే కావాలి అండ్ పొలంలో ఎలా ఉంటుంది ఉంటుంది కదండి, నల్ల రేగడి రేగడి నేలలు అలా ఉంటాయి కదండి, ఇసుక నేల అని. సో మాకు అలా అంతా సెర్చ్ చేసి చూసుకొని ఫైనల్గా వచ్చేసి ఇలా మా అమ్మ వాళ్ళ విలేజ్లో అయితే మాకు మాగన్ భూమి అయితే మా దగ్గర ఉండే బడ్జెట్కి అయితే కుదిరిందండి. పొలం అయితే చాలా బాగుంది. ఇంతకుముందు కవులకు చేసిన వాళ్ళు కూడా చెప్పారు మంచి భూమి అండి, మంచి దిగుబడి ఉంటుంది, ఏ ప్రాబ్లం లేదు అని. సో పొలం తీసుకున్న తర్వాత ఒక్క బోరే ఉందనమాట, 1 ఇంచు వాటరే వస్తున్నాయి. సో మేమేం చేసామంటే ఇంకొక బోర్ వేయిద్దాం, ఇంత పొలానికైతే వాటర్ ఎక్కువ కావాలి కదా, ఇంకో బోర్ వేయించామండి. దానికి కూడా 1 ఇంచే వాటర్ పడిందనమాట. మళ్ళీ ఇంకో బోర్ వేయించాము, దానికి వచ్చేసి ట్యాప్ వాటర్ వచ్చాయి. ట్యాప్ వాటర్ వచ్చే బోర్కి మనము మోటార్ కనెక్షన్, వైరింగ్ ఇవన్నీ పెట్టాలంటే మనకి కష్టం అనిపించింది. అందుకని ఆ బోర్ని అయితే బూట్ చేసామండి. ఈ మిగిలిన 2 బోర్ల నుంచి కూడా 2 ఇంచుల వాటరే వస్తుందన్నమాట. సో 2 ఇంచుల వాటర్ తోటి 2 ఎకరాల 70 సెంట్లు మనం వరి నాటాలంటే అది అయ్యే పని కాదు. అండ్ చెరువులో కూడా వాటర్ అయితే లేవండి, ఇంకా చెరువులో లేవు, బోర్ల నుంచి రావట్లేదు. కాబట్టి మేమైతే అయోమయం అయిపోయింది మా పరిస్థితి. పొలం అయితే కొన్నాము, కొన్నప్పటి నుంచి అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాము. ఒక 1 రూపీ కూడా పొలం మీద నుంచి అయితే రాలేదండి. దగ్గర దగ్గర 6 మంత్స్ 7 మంత్స్ అయిపోతుంది పొలం కొని. పెడుతూనే ఉన్నాం, అమౌంట్ తెస్తూనే ఉన్నాం, పెడుతూనే ఉన్నాం, క్లీనింగ్ చేయిస్తూనే ఉన్నాం. ఫైనల్గా అయితే సేద్యం చేయించాకైతే ఇలా బాగుంది చూడడానికి. మాకు అది సంతోషం అనిపించింది. ఇక నాన్న హెల్ప్ తోటైతే ఇలా నూగైతే చల్లారనమాట. మేము హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పొలం చేయాలంటే అయ్యే పని కాదు కదండి. సో నాన్న అయితే మాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారనమాట. ఇలా సేద్యం అయితే చేపించారు. ఫైనల్గా ఇలా నువ్వులైతే చల్లారు, చిన్న చిన్న మొక్కలు వచ్చాయి. మేమైతే ఇవాళ హైదరాబాద్ నుంచి అయితే వచ్చామన్నమాట. వచ్చిన వెంటనే ఒకసారి మీకు ఈ పొలం అంతా వీడియో షూట్ చేయాలనిపించింది. సో అయితే చేస్తున్నా అనమాట. నాన్నకైతే ఫస్ట్ నుంచి కూడా ఇలా కంచెకు వచ్చేసి ఈ తీగ జాతివి ఉంటాయి కదండి, వెజిటబుల్ మొక్కలు, ఇవైతే వేసే అలవాటు అనమాట. సో ఇక్కడ కూడా వేసేసారు. ఇక్కడ కాకరతో పాటు ఇక్కడ గుమ్మడి గింజలు అయితే 2 పెట్టారంటండి. బాగా గుమ్మడికాయలు కూడా కాస్తున్నాయి పొలంలో. ఇలా మా పొలంలో నుంచి ఇలా వచ్చే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తింటుంటే ఆ ఫీలింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మా వారికైతే ఇక్కడ పొలంలో ఈ చిన్న చిన్న మొక్కలు, నువ్వులవి అప్పుడే వచ్చాయన్నమాట, ఇప్పుడే మొక్కలు వస్తున్నాయి. వీటిని చూసైతే ఆయనైతే చాలా సంతోషపడ్డారు. ఆయన చూసి నాకు ఇంకొంచెం ఎక్కువ హ్యాపీ అనిపించింది అనమాట. అంటే మాకు ఫస్ట్ నుంచి పొలాలు ఉన్నాయి, నాకేం కొత్తగా అనిపించలేదు. నార్మల్గా గింజలు చల్లాము, వచ్చాయి, పొలమంతా సేద్యం చేపించాము కాబట్టి క్లీన్గా ఉంటుందని అయితే అనిపించింది. ఆయన అయితే సొంత పొలం నేను కష్టపడి నాకు జాబ్ వచ్చాక నేను కొనుక్కున్నాను కదా, నేనంటూ కొనుక్కున్నాను, నాకంటూ సొంత పొలంలో ఇలా మొక్కలు వచ్చాయి, ఇలా ఇలా కాయలు వస్తున్నాయి అని చెప్పి ఆయన చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. మా ఆయన సంతోషంగా ఫీల్ అవుతుంటే ఆయన సంతోషపడ్డమే నాకు సంతోషం అనిపించింది అనమాట. ఈ పొలాన్నంతా చూసుకొని హైదరాబాద్కి అయితే వెళ్ళామండి. కానీ మనసంతా ఇక్కడే ఉంది, ఎంతో కష్టపడి కొన్నాం కదా. ఆఫీస్ వాళ్ళేమో పిలిచేస్తున్నారు, ఇక్కడికి వచ్చేయండి, ఆఫీస్కి రావాలి మీరు, వీక్లో ట్వైస్ కానీ అలా రావాలి అనేది పిలుస్తున్నారనమాట. ఇక్కడ పొలం వదిలి వెళ్ళడం అయితే కొంచెం అయితే బాధ అనిపించింది. అంటే కొన్ని రోజులు కూడా లేము పొలంలో. ఫైనల్గా వచ్చేసి ఇలా మొక్కలు వచ్చాయన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా వారికి అయితే కళ్ళలోంచి నీళ్ళు మాత్రమే రాలేదు, అంత సంతోషపడ్డారనమాట ఈ పొలాన్ని చూసి. నాన్న అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేశారండి.